అందరూ ఆడియోని వీడియోని రెండింటిని ఆఫ్లో పెట్టుకోవాలి. Everyone please keep off your audio. Okay. See guys, మనకి ఇప్పటి వరకు so Isli please share your screen. Isli screen share చేస్తావా? ఉన్నావా? అవును సార్ చేస్తాను. Share your screen. See guys, మనకి ఇప్పటి వరకు చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాము. కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్ ఓకే. అలాగే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సి చార్ట్ ఓపెన్ చేసి ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. డైరెక్ట్ ఫైల్ పెద్ద చేయి. సి గైస్, మనకి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈరోజు స్ట్రాటజీస్ చెప్తాను. సో మీరందరూ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. సో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. సో ప్రజెంట్ నోట్ ప్యాడ్ తీసి ఓపెన్ చేసి ఉంచిస్తే అలాగే ఉంచు, దాన్ని అటు ఇటు మార్చబాకు. ఆల్రెడీ ఓపెన్ చేసిన నోట్ ప్యాడ్ తీసుకొని ఎక్స్టెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మనం బేసిక్గా ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు ఓకే, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, ఎలా మాట్లాడాలి అనేది కూడా మనకు తెలియాలి ఫస్ట్. సో అవి తెలియకుండా మనం రియల్ టైంలో సస్టైన్ కాలేదు. ఓకేనా? సో మీ అందరికీ కూడా సో ఎఫ్ఐ రాయండి అక్కడ. సో ఇస్లో ఇంటర్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ క్యాపిటల్ ఎస్ఏపి, ఎస్ఏపి క్యాపిటల్ రాయాలి ఎప్పుడు కూడా, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆర్ S4 HANA ఫైనాన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ S4 HANA ఫైనాన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మనకి ఎఫ్ఐసిఓ లేదా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతాము అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఓకే, సో నేను మాట్లాడినట్టు మాట్లాడితే మీరు సక్సెస్ అవుతారు అండ్ వెంటనే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్లియర్ చేసుకుని వెళ్తారు. మీ అందరికీ చెప్పాను, మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలి అంటే వర్క్ షాప్ వీడియోస్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ సంబంధించిన కొత్త ఛానల్ అని చెప్పాము, అండర్లైన్ చేసి సో కిందకి ఎంటర్ కొట్టి క్వశ్చన్స్ దగ్గర కర్సర్ పెట్టి ఎంటర్ కొట్టి ఈక్వల్ టు నొక్కుంటాము. ఈక్వల్ టు ఉంది సిస్టంలో, ఈక్వల్ టు క్లిక్ చేసుకుంటాము. రైట్. సో ఇప్పుడు మనకి మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి అంటే వర్క్ షాప్ వీడియోస్ ని చూడాలి అన్నాను. ఓకే, సో మీలో ఎంతమంది వర్క్ షాప్ వీడియోస్ ని చూడటం స్టార్ట్ చేశారు చెప్పండి. వర్క్ షాప్ వీడియోస్ ని ఎంతమంది స్టార్ట్ చేశారు? చార్ట్ లెసన్ పెట్టండి. ఎవరైతే వర్క్ షాప్ వీడియోస్ ని స్టార్ట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అందులో ప్రతి వీడియోని ఎలా మాట్లాడాలి, ప్రతి పాయింట్ ఎలా మాట్లాడాలి అనేది నేను క్లియర్ కట్గా ఇచ్చాను. మీరు వర్క్ షాప్ వీడియోస్ ని చూడకపోతే మీకు జాబ్ రాదు. ఓకే, ఇప్పుడు దాకా మీరు సిస్టంలో చేశారు. ఓకే, సిస్టంలో చేసినంత మాత్రాన జాబ్ రాదు. సిస్టంలో చేస్తే రియల్ టైంలో సర్వైవ్ అవుతారు. ఓకే, బట్ వర్క్ షాప్ వీడియోస్ ని వాచ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, రేపు పొద్దున జాబ్ లో ఎలా మాట్లాడాలి అనే ఒక క్లారిటీ వస్తుంది. అర్థమైంది? ఆ క్లారిటీ కోసం మీరందరూ కూడా వర్క్ షాప్ వీడియోస్ అనేది వాచ్ చేయాలి, వర్క్ షాప్ వీడియోస్ ని కంప్లీట్ చేయాలి. ఓన్లీ ముగ్గురు మాత్రమే పెట్టారు నాకు చాట్ లో, బట్ అబౌట్ అదర్స్ వాచ్ చేయట్లేదా? ఆ వీడియోస్ ని మాక్ టెస్ట్ వీడియోస్ అని పెట్టి చెప్పారు. మాక్ టెస్ట్ వీడియోస్ రోజుకి ఒక మాక్ టెస్ట్. ఓకే, రోజుకి ఒక మాక్ టెస్ట్. సో వర్క్ షాప్ వీడియోస్ అవి ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఇక వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. అర్థమైనా? సో మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పలేదు, నేను ముందే చెప్పాను. ఓకే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ 30 days లో సో మీకు కంప్లీట్ అయిపోద్ది కోర్సు.
నెక్స్ట్ 30 days తర్వాత మీరు ఇంటర్వ్యూ కలవచ్చు. ఓకే, మాక్ టెస్ట్లు రోజుకి ఒక మాక్ టెస్ట్ చెప్పిన అందరూ కూడా 10 మాక్ టెస్ట్లు ఫినిష్ అప్ చేయాలి. 10 to 15 మాక్ టెస్ట్లు. సో జాన్ ఎస్కే మాక్ టెస్ట్, ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ మాక్ టెస్ట్ అని చెప్పి యూట్యూబ్ లో కొడితే అన్ని మనయే ఉంటాయి వరుస పెట్టి. ఓకే, ఫస్ట్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ లిస్ట్ పెడుతున్నాను. ఇంకా ఆ టాపిక్స్ లిస్ట్ మీరు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ సీక్వెన్స్ వైజ్ పెడుతుంది. ఓకే, సీక్వెన్స్. సో అందులో ఎస్ఏపీ FI2MM ఇంటిగ్రేషన్ అన్నది. ఎస్ఏపీ FI2MM ఇంటిగ్రేషన్ 100% ఫస్ట్ క్వశ్చన్ ఇందులో నుంచి వస్తుంది. FI2MM ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ ఫస్ట్ క్వశ్చన్ కన్ఫర్మ్ అన్నమాట. ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ గా వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ ఎస్ఏపీ FI2SD ఇంటిగ్రేషన్. SAP FI2SD ఇంటిగ్రేషన్, FI2MM ఇంటిగ్రేషన్, FI2SD ఇంటిగ్రేషన్. ఇందులో నుంచి క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వదు అని నీకు ఫస్ట్ లోనే చెప్పాను. నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ P2P ప్రాసెస్ సైకిల్ విత్ జర్నల్ ఎంట్రీస్ అంటే. మూడోది ఎండ్ టు ఎండ్. ఈ సీక్వెన్స్ ప్రకారం FI2MM ఇంటిగ్రేషన్ ఉంది, 2 రోజులు చదువుకుంటారు. FI2SD ఇంటిగ్రేషన్ ఉంది, 1-2 రోజులు చదువుకుంటారు. ఎండ్ టు ఎండ్ P2P ప్రాసెస్ 2 రోజులు. ఎండ్ టు ఎండ్ P2P ప్రాసెస్. ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నా. ఈ టాపిక్స్ తీసుకొని ఎండ్ టు ఎండ్ డెప్త్ గా కూర్చొని ప్రిపేర్ అవ్వాలి. 4వ క్వశ్చన్ SAP ఎండ్ టు ఎండ్ OTC ప్రాసెస్. ఈ 4 మీద మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ P2P ప్రాసెస్ అని కానీ ఎలా మాట్లాడాలో చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇవి 4 ఫస్ట్ ఫోకస్. ఈ 4 మీకు వచ్చేసి ఉండాలి. ఈ 4 మీకు వచ్చేసి ఉండాలన్నమాట. ఓకే, OTC ప్రాసెస్ ఉంది. OTC ప్రాసెస్ విత్ జర్నల్ ఎంట్రీస్ అని పెట్టు. అక్కడ ప్రాసెస్ పక్కన విత్ జర్నల్ ఎంట్రీస్ అని పెట్టు. పైన కూడా విత్ జర్నల్ ఎంట్రీస్. పైన కూడా విత్ జర్నల్ ఎంట్రీస్ అని పెట్టు. ఫుల్ స్టాప్ తీసేయి, ఫుల్ స్టాప్ తీసేయి. ఈ 4 ఏరియాస్ ఎవరైతే ప్రిపేర్ కాదో వాళ్ళకి జాబ్ అనేది రాదు. ఓకే, వాళ్ళకి జాబ్ అనేది రాదు, మీ టైం వేస్ట్. ఈ 4 ఏరియాస్ ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూస్కి వెళ్తే జాబ్ రాదు. అది కూడా డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి. డెప్త్ ఆల్రెడీ మీకు నేను FI2MM ఇంటిగ్రేషన్, FI2SD ఇంటిగ్రేషన్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది వీడియో ఇచ్చేసా తెలుగులో మొన్నే, ప్రిపరేషన్ పరీక్షకు సంబంధించి. నెక్స్ట్ 5th పాయింట్ పెట్టి. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఏ క్యాపిటల్ యూటోమేటిక్ అని వచ్చింది. ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఆల్ సినారియోస్ ఒక 15+ సినారియోస్ అని పెట్టు బ్రాకెట్ లో. అండ్ 15+ ఎర్రర్స్, 10+ ఎర్రర్స్ అని పెట్టు బ్రాకెట్ లో. కాన్ఫిగరేషన్ కింద ఏ అని పెట్టు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కింద ఏ కింద ABC అట్లా పాయింట్ టు పాయింట్. ఓకే, ఏ అని పెట్టి ఫస్ట్ 15+ సినారియోస్, రియల్ టైమ్ సినారియోస్ మనం క్లాస్ లో చెప్పుకున్నాయి. 15+ రియల్ టైమ్ సినారియో. FI2MM ఇంటిగ్రేషన్ మనం పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయటం ఎలా, గూడ్స్ రిసీట్ చేయటం ఎలా, ఇన్వాయిస్ ఎలా, ప్రతిదీ ఎండ్ టు ఎండ్ నేర్చుకున్నాం. అలాగే FI2SD ఇంటిగ్రేషన్ లో మనం సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేయటం ఎలా, అలాగే మనకి బిల్లింగ్ చేయటం ఎలా, అలాగే అవుట్ బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్ ఎలా చేయటం వల్ల సిస్టమ్ లో మనం పక్కా 100% సిస్టమ్ లో చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైతే చెప్పామో ఇవన్నీ సిస్టమ్ లో చేశారు మీరు అందరూ. ఊరికి మీరు థియరిటికల్ గా నేర్చుకుంటే వేస్ట్ అయింది. సిస్టమ్ లో చేయాలి, సిస్టమ్ లో చేయాలి. చాలా మంది ఫేక్ ట్రైనర్స్ ఇవన్నీ క్లాసులన్నీ ఎగ్గొట్టేసేసి ఓన్లీ థియరీ చెప్తున్నారు. అలాంటివి వద్దండి, వేస్ట్ అలాంటి టైం. ఓకే, FICO రియల్ టైమ్ సినారియోస్. సినారియోస్, CNARIOUS సినారియోస్.
ఓకే, అలాగే బి అని పెట్టు. బి అని పెట్టి 10+ నేను లిస్ట్ ఇస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ లిస్ట్ ఇస్తాను. ఓకే, ఇవన్నీ మొత్తం డాక్యుమెంట్ అన్ని షేర్ చేస్తాను. బి అని పెట్టి 10+ రియల్ టైమ్ సినారియోస్, 10+ ఎర్రర్స్ కూడా వచ్చి ఉండాలి మీకు. ఎర్రర్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ఎర్రర్స్. మూడోది ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ ఫీల్డ్స్. మూడో పాయింట్ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ ఫీల్డ్స్. ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్, ఈ క్యాపిటల్, ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ ఫీల్డ్స్. ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ ఫీల్డ్స్. ఓకే, ఇవి మీకు వచ్చి ఉండాలి. అంటే నేను ఏమైతే సీక్వెన్స్ లో చెప్తున్నానో ఆ సీక్వెన్స్ ప్రకారం నేను పొద్దున్న ప్రిపేర్ అవ్వాలి. ఈ జాబ్ వచ్చేస్తుంది, నాది గ్యారంటీ. ఆ టాపిక్ పట్టుకుంటే దాంట్లో ఎండ్ టు ఎండ్ డెప్త్గా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా డాక్యుమెంట్లో, ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో, వీడియోస్లో నేను ఎలా చెప్పాను మొత్తం ఆల్ ఏరియాస్ నుంచి మొత్తం పట్టుకొని ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలి. 6th పాయింట్ రాస్తాం. 6th పాయింట్ మనకి ఈబిఎస్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే, మీకు కొన్ని ఇక్కడ కవర్ కాని పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి వర్క్ షాప్ లో కవర్ అవుతాయి. ఓకే, ఈబిఎస్, ఎలక్ట్రానిక్ ఎల్ఈసిటి, ఎలక్ట్రానిక్ ఈఆర్ఓఎన్ఐసి, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో ఈ ఈబిఎస్ ఏదైతే ఉందో ఈ ఈబిఎస్ నుంచి మనకి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు. ఏ కింద పెట్టు, ఏ అని పెట్టుకుందాం. సో దీంట్లో మనకి ఈబిఎస్ సంబంధించిన ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్, ఇవి ఈబిఎస్ కూడా మనం రియల్ టైం ఎలా చేస్తారని ప్రాక్టికల్ గా చూపించాం. ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్. క్యాపిటల్స్ ఎందుకు క్యాపిటల్ రాసుకుంటున్నాం? ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఉండాలి. ఒకటి ఈ పెడితే ఇంకోటి ఈ క్యాపిటల్ పెట్టాలి, రెండు స్మాల్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ బి పాయింట్ వచ్చేటప్పటికి, సో రెండో పాయింట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ పాయింట్ మనకి ఎక్కువగా ఇంటర్వ్యూలో అడిగేది MT 940 ఫార్మెట్ చదువుకొని వెళ్ళాలి. MT 940 ఫార్మెట్, 840 కాదు 940. MT 940 ఫార్మెట్ ఇది వచ్చేస్తే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. MT 940 ఫార్మెట్ సీక్వెన్స్, ఇది మీరు చదవాల్సిన సీక్వెన్స్. ఓకే, కన్ఫ్యూజన్ లేదు కదా ఎవరికి కూడా. నెక్స్ట్ పాయింట్ ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం. ఇది చదువుకోవాలి కన్ఫామ్ గా. ఇంటర్ప్రిటేషన్, EINTER, క్యాపిటల్ రాయబాకు. ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం, GO RITHM అల్గారిథం, ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం, RITHM అనుకుంటా, అల్గారిథం THUM అనుకుంటా, ఏ కాదు, అల్గారిథం, ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం. నాలుగో పాయింట్. ఓకే, నాలుగో పాయింట్ సెర్చ్ స్ట్రింగ్స్. రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఇవి చదువుకుంటేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. నాలుగో పాయింట్ సెర్చ్ స్ట్రింగ్స్. ఇవన్నీ ప్రాక్టికల్ గా చేస్తాం మనం సిస్టమ్ లో, ప్రాక్టికల్ గా. సెర్చ్ స్ట్రింగ్స్. ఓకే, ఐదోది. ఓకే, సో మనకి డిలీషన్ ప్రోగ్రామ్ ఉంది, బఫర్ ప్రోగ్రామ్, దాని మీద కూడా అడుగుతున్నారు. ఆ బఫర్ ప్రోగ్రామ్ చదవాలి.
పాయింట్ బఫర్ ప్రోగ్రామ్. ఈబిఎస్ ఫైల్ ఫార్మెట్ ని డిలీట్ చేయాలంటే బఫర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ బఫర్ ప్రోగ్రామ్ కూడా అడుగుతున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి? అలాగే 2 టేబుల్స్ ఉన్నాయి. సో ఈ ఎంటీ నన్ ఫార్మెట్ ఫైల్ ఫార్మెట్ ఇవ్వడానికి 2 టేబుల్స్ మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఉంటాయి. ఎఫ్లోకి వెళ్ళి లేకపోతే ఏదైనా పాయింట్ తెలియకపోతే చార్ట్ జీపీటీని యూజ్ చేయండి. చార్ట్ జీపీటీని యూజ్ చేయండి. పాయింట్లు తెలియకపోతే వెంటనే వెళ్ళి చార్ట్ జీపీటీని యూజ్ చేయండి. ప్రతిదీ చార్ట్ జీపీటీలో ఉంది. ఎఫ్ పాయింట్ కొట్టి టేబుల్స్ అని కొట్టి టేబుల్స్ అండ్ ప్రాసెస్ లో అని పెట్టాం. సో టేబుల్స్ అండ్ ప్రాసెస్ లో సెవెంత్ సార్ ఈ ఎఫ్ సెవెంత్ టేబుల్స్ అండ్ ప్రాసెస్. సెవెంత్ ఎఫ్ అంటే 7th అంటాం. ఈ తర్వాత ఏంటి? ఎఫ్ ఏబిసి ఎఫ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళా. నేను వస్తాను మళ్ళీ హైదరాబాద్ సెట్ చేయడానికి. టేబుల్స్ ఇంకోటి ఏం చెప్పారు? సార్ ఏం చెప్పారండి? వాయిస్ క్లియర్ అవ్వట్లేదు. టేబుల్స్ అండ్ ప్రాసెస్ ఫ్లో వాయిస్ క్లియర్ అవ్వట్లేదు సార్. ఫ్లో ప్రాసెస్ ఫ్లో టేబుల్స్ అండ్ ప్రాసెస్ ఫ్లో అన్నాయి. ఓకే సార్. టేబుల్స్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ సెవెంత్ పాయింట్ జాబ్ కొట్టాలి అంటే ఇవి ప్రిపేర్ అవ్వకుండా 100 ప్రిపేర్ అయినా జాబ్ రాదు. ఇవి ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఐడాక్స్ ఉంటాయి. ఐడాక్స్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలి అంటే వీటి మీద ప్రాక్టికల్ గా కమాండ్ ఉండాలి, థియరిటికల్ గా కూడా కమాండ్ ఉండాలి. ఐడాక్స్ ఫస్ట్ పాయింట్. ఐడాక్స్ లో ఏ అని పెట్టు. ఏ అని పెట్టి సో ఇవన్నీ మీకు సొల్యూషన్స్ మనకి ఎక్కడ జరుగుతాయండి? ఇంగ్లీష్ ఛానల్ లో మనకి 40 వర్క్ షాప్ వీడియోస్ థియరిటికల్ గా చెప్పుకున్నాం. ఓకేనా? అక్కడ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. బీడి డిఫరెన్స్ బిట్వీన్ టీ కోడ్ BD87 and W19. BD87 BD కరెక్ట్ కాదు. డిఫరెన్స్ బిట్వీన్ BD87 B for Bravo, D for dog 87 and W19 right. E capital W capital. ఓకే, W capital E capital. సో ఇవి 2 టీ కోడ్స్ ఇంటర్వ్యూలో ఈ మధ్యన ఎక్కువ అడుగుతున్నారు. BD87 రీప్రాసెసింగ్, BD19 ఐడాక్ టెస్టింగ్. ఓకే, రెండో క్వశ్చన్ బి. టైప్స్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏంటి? కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్. అవి కంట్రోల్ రికార్డ్స్. టైప్స్ ఆఫ్ రికార్డ్స్ అని పెట్టి బ్రాకెట్ లో కంట్రోల్ రికార్డ్స్. టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఐడాక్ బ్రాకెట్ లో కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, కంట్రోల్ డేటా స్టేటస్ అని పెట్టద్దు. రికార్డ్స్ ఆల్రెడీ ఇచ్చావు కాబట్టి కంట్రోల్ డేటా స్టేటస్. ఓకే, డేటా స్టేటస్. ఎక్కడైనా సొల్యూషన్ దొరకకపోతే చాట్ జీపీటీ యూజ్ చేయండి, లేకపోతే నాది 43 వర్క్ షాప్ వీడియోస్ యూజ్ చేయండి. క్లోజ్ చేయండి. నెక్స్ట్ సి అని పెట్టు. ఐడాక్ మెసేజెస్. మెసేజ్ టైప్స్. IDOC message types.
సో డి పాయింట్ పెట్టు. డి 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 పాయింట్, ఎస్, డి పాయింట్ పెట్టి మనకి ఐడాక్ ఎర్రర్స్ అన్నారు. ఐడాక్ ఎర్రర్స్ ఇవి పక్కా దిగిపోతాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఐడాక్ ఎర్రర్స్. ఓకే, ఐడాక్ ఎర్రర్స్. నెక్స్ట్ ఈ ఏబిసిడిఈ ఈ అని పెట్టి ఇప్పుడు మనకి ఐడాక్ టెస్టింగ్ సంబంధించి కొన్ని టీ కోడ్స్, మెటీరియల్ క్రియేషన్, వెండర్ క్రియేషన్ అవన్నీ చూడాలి. ఐడాక్ టెస్టింగ్ లో బ్రాకెట్ లో మెటీరియల్ క్రియేషన్, వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, మెటీరియల్ క్రియేషన్, పిఓ క్రియేషన్, మెటీరియల్ కామా వెండర్ కామా కస్టమర్ కామా పిఓ అలాగే ఏపీపీ క్యాపిటల్ రై, పి క్యాపిటల్ రై, స్మాల్ రాసుకుంటాం ఏంటి, పిఓ ఏపీపీ. ఇవి మనకి మీకు మెటీరియల్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చా, కొన్ని వీడియోస్ ఇచ్చా, కొన్ని సిస్టంలో చేసాం. సో ఇవి వచ్చేసి ఉండాలి. నెక్స్ట్ ఎఫ్ పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేషన్ వచ్చి ఉండాలి. ఎఫ్ పార్ట్నర్ ప్రొఫైల్స్, మీ డ్యూటీ ఎక్కువ పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేషన్ మీద ఫుల్ గా కాన్ఫిగరేషన్. పి క్యాపిటల్ పార్ట్నర్ ప్రొఫైల్ వచ్చేసి ఉండాలి. సెర్చ్ స్క్రీన్స్ అని రాసావు, స్ట్రింగ్స్ అని రాయి. అక్కడ పైన సెర్చ్ స్క్రీన్స్ కాదు, సెర్చ్ స్ట్రింగ్స్ అని రాయి. బఫర్ ప్రోగ్రామ్ పైన స్ట్రింగ్, STRING, స్ట్రింగ్ అన్నారు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. STRI స్ట్రీమ్స్ కాదు, కొత్త పదాలు యూజ్ చేయబాకు. STRINGS N ఫర్ నెంబర్. మారిపోతారు SAP వాళ్ళు. జీ తర్వాత ఎస్, రైట్. కింద పార్ట్నర్ ప్రొఫైల్కి వచ్చేసాయి. పార్ట్నర్ ప్రొఫైల్కి వచ్చేసిన తర్వాత ఎఫ్ తర్వాత ఏబిసిడి ఎఫ్ జీ పెట్టు. జీ అని పెట్టు అక్కడ. జీ అని పెట్టి సో ఇక్కడ ఐడాక్ కాన్ఫిగరేషన్స్ అని పెట్టు. ఎవరెవరి రోల్ ఏంటి, ఐడాక్ కాన్ఫిగరేషన్స్ రోల్, ఐడాక్ కాన్ఫిగరేషన్స్. ఓకే, తర్వాత ఎఫ్ ఐడాక్ ఇంట్రడక్షన్. ఫస్ట్ క్లాస్ ఐడాక్ ఇంట్రడక్షన్ చెప్పు. ఎఫ్ ఐడాక్ ఇంట్రడక్షన్, ఎఫ్ ఏబిసిడి ఎఫ్ జీ హెచ్ ఐడాక్ ఇంట్రడక్షన్. సో ఐడాక్ ఇంట్రడక్షన్ చాలా ఇవి వచ్చేసి ఉండాలి. నెక్స్ట్ ఎయిత్ పాయింట్. డిఎంఈ డేటా మీడియం ఎక్స్చేంజ్ అని పెట్టు. బ్రాకెట్లో డిఎంఈ డేటా మీడియం ఎక్స్చేంజ్. మీడియం MEDIUM మీడియం ఎక్స్చేంజ్. ఇప్పుడు దాని కింద ఏబిసిడి కొట్టు. ఏ ఫస్ట్ క్వశ్చన్ డిఎంఈ ఫైల్ ఫార్మెట్ ఎక్స్ప్లెనేషన్. డిఎంఈ ఫైల్ ఫార్మెట్ బ్రాకెట్లో సిపా ఫైల్ అని పెట్టి బ్రాకెట్లో సిపా మీద చెప్పాలి. సిపా ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్. ఓకే, క్లోజ్. నెక్స్ట్ పాయింట్ బి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఎంఈ టీ కోడ్స్.
డిఎంఈలో మనం ఓబిపిఎం1 ఓబిపిఎం4 డిఎంఈ టీ కోడ్ కొట్టాలి టీ కోడ్స్ నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ బిట్వీన్ డిఎంఈ అండ్ ఐడాక్ నెక్స్ట్ పాయింట్ డిఫరెన్స్ బిట్వీన్ డిఎంఈ అండ్ ఐడాక్ డిఫరెన్స్ బిట్వీన్ డిఎంఈ అండ్ ఐడాక్ పేపర్ ఎంత కష్టంగా ఉన్నా సరే ఇందులో నుంచి దిగిపోతాం నాది పూచి ఎంత కష్టంగా అయినా వాడు అడగనే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇందులో నుంచి తప్పిస్తే అంత సీన్ లేదు ఓకే అంత సీన్ లేదు 9th 4th డి ఏబిసిడి డి పెట్టు అక్కడ డి 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 అని పెట్టు నెక్స్ట్ క్వశ్చన్ డి అని పెట్టు నెక్స్ట్ పాయింట్ డి ఏబిసిడి నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి సిపా ఫైల్ ఫార్మాట్ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో డిఎంఈ టీ కోడ్స్ అడుగుతున్నారు డిఎంఈ సంబంధించి మనకి ఫైల్ ఫార్మాట్ పాత్ అని పెట్టు ఏఎల్11 అని పెట్టు బ్రాకెట్లో ఫైల్ ఫార్మాట్స్ అన్ని డిఎంఈ ఐడాక్స్ ఫైల్ ఫార్మాట్స్ అన్ని ఫైల్ ఎఫ్ఐఎల్ఈ ఫైల్ ఫార్మాట్ ఎక్కడ స్టోర్ అవుతుంది ఏఎల్11 పాత్ స్టోర్ అవుతుంది ఫైల్ ఫార్మాట్ స్టోర్ ఏఎల్11 పాత్ అని పెట్టు డి అని పెట్టి 3 క్లాసెస్ చాను ఎస్కేఎస్ 3 క్లాసెస్ అని పెట్టు నెక్స్ట్ 4 క్లాసెస్ ఏబిసిడి ఎఫ్ అని పెట్టి చాను సార్ 4 క్లాసెస్ అని పెట్టు ఈ 4 క్లాసెస్ చూసుకుని వెళ్ళాలి కంగారు పడద్దు స్లోగా చాను సార్ ఎస్కే 4 క్లాసెస్ అని పెట్టు దాంట్లో ఎలా చెప్పానో అది అలా నెక్స్ట్ 9th పాయింట్ మనకి ఇంటర్వ్యూలో మనకి డిఎంఏ అయిపోయింది ఐడాక్ అయిపోయింది రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అని పెట్టు రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ చాను ఎస్కేఎస్ఆర్ 4 క్లాసెస్ చాను ఎస్కేఎస్ఆర్ 4 క్లాసెస్ బ్రాకెట్లో చాను ఎస్కేఎస్ఆర్ 4 క్లాసెస్ 4 or 5 తెచ్చినట్టు 5 క్లాసెస్ అని పెట్టు ఓకే మొత్తం దీంట్లో ఏం చెప్పామో అవి 5 క్లాసెస్ సో 10th పాయింట్ సో రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అయిపోయింది డిఎంఏ అయిపోయింది వెయిట్ ఎన్నిసార్లు రాస్తావు 10వ పాయింట్ టీడీఎస్ జిఎస్టి కాన్ఫిగరేషన్స్ అండి టీడీఎస్ జిఎస్టి టోటల్ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్ టీడీఎస్ క్యాపిటల్ టీడీఎస్ అండ్ జిఎస్టి ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్ టోటల్ end-to-end configurations. TDS and GST end-to-end configurations. 11వ పాయింట్ 11వ పాయింట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎండ్ టు ఎండ్ చాన్ ఎస్కే క్లాసెస్ ఎండ్ టు ఎండ్ విత్ జర్నల్ ఎంట్రీస్ అంటే ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ప్రతి పాయింట్ మనం కవర్ చేయాల్సిందే కానీ నువ్వు ఈ సీక్వెన్స్ ప్రకారం ప్రిపేర్ అవ్వు జాబ్ నీ చేతిలో ఉంటుంది ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ విత్ జర్నల్ ఎంట్రీస్ పన్నెండో పాయింట్ మెటీరియల్ లెడ్జర్ కాన్ఫిగరేషన్స్ మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ కాన్ఫిగరేషన్
కంప్లీట్ న్యూ అసెట్ అకౌంటింగ్ 13వ పాయింట్ కంప్లీట్ న్యూ అసెట్ అకౌంటింగ్ ఏబిసిడీలు పెట్టారు తర్వాత ఇంటర్వ్యూలో పలానా టాపిక్ మాత్రమే అడుగుతారని ఎక్కడ ఉండదు అన్ని టాపిక్స్ చూసుకుని వెళ్ళాలి ఎక్కడ అడగచ్చు 13 బట్ సీక్వెన్స్ ఇలా ప్రిపేర్ అవ్వదు జాబ్ వస్తుంది 13వ పాయింట్ న్యూ అసెట్ అకౌంటింగ్ న్యూ అసెట్ అకౌంటింగ్ కింద పాయింట్లు ఈసీసీ వర్సెస్ S/4HANA చేంజెస్ 20-30 చేంజెస్ చెప్పాను ఈసీసీ వర్సెస్ S/4HANA చేంజెస్ ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసుకున్నాం వర్సెస్ విఎస్ అని పెట్టారు వర్సెస్ అని రాయాల్సిన అవసరం విఎస్ అంటే వర్సెస్ వి క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఈసీసీ వర్సెస్ S/4HANA చేంజెస్ okay next P all asset accounting configurations ఇంకా అందులో ఉన్న ప్రతి పాయింట్ చదవాలి అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి అసెట్ క్లాస్ అంటే ఏంటి అవన్నీ చదవాలి మీనింగ్స్ చదవాలి కాన్ఫిగరేషన్ మీనింగ్స్ అన్ని చదవాలి కాన్ఫిగరేషన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఉన్నది ఏంటి డిప్రిసియేషన్ కాన్ఫిగరేషన్స్ ఇంటర్వ్యూలో మొత్తం నేను ఏమైతే కాన్ఫిగరేషన్ చెప్పానో ఆ కాన్ఫిగరేషన్స్ అంతా వచ్చేసింది సి పాయింట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఈసీసీ వర్సెస్ S/4HANA బ్రాకెట్లో ఈసీసీ వర్సెస్ S/4HANA ఓకే ECC versus S/4HANA. D వచ్చేటప్పటికి మనకి రిటైర్మెంట్ జర్నల్ ఎంట్రీ ఆల్ అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్ అన్నట్టు ఆల్ అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్ ఆల్ అసెట్ అకౌంటింగ్ అంటే మొత్తం అసెట్ అక్విజిషన్ రిటైర్మెంట్ ట్రాన్స్ఫర్స్ అన్ని all asset accounting journal entries A B C D E next asset transfers legacy asset migration legacy asset procurement legacy asset migration next F4 legacy asset migration తర్వాత F వచ్చేటప్పటికి రిటైర్మెంట్ లెగసీ అసెట్ మైగ్రేషన్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జనరల్ ఎంట్రీస్ నెక్స్ట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ AUC సెటిల్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ మొత్తం వర్క్ షాప్ లో ఉంటాయి లేదా మీ క్లాస్ లో చెప్తాయి నెక్స్ట్ ABCDF G పెట్టేసి G పెట్టి స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ ECC బ్రాకెట్ లో ECC లో ఉంటుంది అది కూడా అడుగుతున్నారు స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ F retirement T codes and journal entries retirement T codes retirement process T codes retirement process CATCH catch up retirement process CATCH
CATCH, catch up, catch, CATCH, CATCH. Okay. catch up, CH, retirement and catch up. Next in ఇంకో పాయింట్ G ABCD of G H ఏం చెప్పా అంటే ఏం చెప్పానండి రిటైర్మెంట్ ప్రాసెస్ రిటైర్మెంట్ ప్రాసెస్ రిటైర్మెంట్ ప్రాసెస్ రిటైర్మెంట్ ప్రాసెస్ ఓకే H ABCD of G H I and bit asset shutdown and asset transfer and bit next asset shutdown and asset transfer వీటి మీద ఫుల్ కమాండ్ ఉండాలి ఓకే అండ్ డిప్రిసియేషన్ మెథడ్స్ 5 మెథడ్స్ డిప్రిసియేషన్ shutdown asset transfers ఫాస్ట్ గా రాయి asset transfers ABCD J and bit J ఓకే రిటైర్మెంట్ అండ్ అసెట్ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చెప్పానండి నేను షట్ డౌన్ డిప్రిసియేషన్ మెథడ్స్ 5 మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ డిప్రిసియేషన్ 5 మెథడ్స్ అని పెట్టి ఎక్స్ప్లెనేషన్ పెట్టి 5 మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ 5 మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ 14 పాయింట్ పెట్టు బిజినెస్ పార్ట్నర్ వర్సెస్ ఈసీసీ వెండా ఈసీసీ 14th పాయింట్ 14th పాయింట్ బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్ ఫుల్ అని పెట్టి అంతే ఇంకా అందులో మొత్తం మనం చెప్పుకున్నాయని వచ్చేది బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్ బీపీ బిజినెస్ అంటే నీకు S4 హనాలో ఈసీసీకి డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయండి బిజినెస్ పార్ట్నర్ లో ఉన్నాయి జిఎల్ చేంజెస్ లో ఉన్నాయి అసెట్ అకౌంటింగ్ లో ఉంది అర్థమైంది అలాగే డేటాబేస్ లో టేబుల్స్ లో ఉంది టేబుల్స్ లో ఉంది ఓకే బిజినెస్ పార్ట్నర్ ఫుల్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఏసీ డోకా టేబుల్ ఆ పైన అసెట్ అకౌంటింగ్ లో పాయింట్ రైట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏబిసిడి ఎఫ్జిహెచ్ఐ జే కే అని పెట్టి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ సో కిందకు వచ్చేసి బిజినెస్ పార్ట్నర్ లోకి రా కింద బిజినెస్ పార్ట్నర్ ఇవన్నీ S4 హనా చేంజెస్ లో ఏంటి న్యూస్ అకౌంటింగ్ అన్ని చేంజ్ చేస్తాయి బిజినెస్ పార్ట్నర్ అన్ని చేంజ్ చేస్తాయి నెక్స్ట్ 15వ పాయింట్ రై 15వ పాయింట్ జిఎల్ ఫీల్డ్స్ ఆల్ అని పెట్టి బ్రాకెట్ లో జిఎల్ ఫీల్డ్స్ ఇక్కడ కూడా మనకి మొత్తం S4 హనా చేంజ్ చేస్తే జిఎల్ ఫీల్డ్స్ మొత్తం జిఎల్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫీల్డ్ కంట్రోల్ ఫీల్డ్ అవి మొత్తం జిఎల్ ఫీల్డ్స్ FIE LDS ఎస్ తీసేయి జిఎల్ ఫీల్డ్స్ ఈసీసీ వర్సెస్ S4 హనా బ్రాకెట్ లో ఈసీసీ వర్సెస్ S4 హనా బిజినెస్ పార్ట్నర్ కూడా ఈసీసీ వర్సెస్ S4 హనా అని పెట్టి బ్రాకెట్ లో 16th పాయింట్ ఏసీ డోకా S4 హనా ఏసీ డోకా టేబుల్ 16th పాయింట్ ఏసీ డోకా టేబుల్ రోజు 2 క్లాసులు రోజుకి 2 రోజులు టాపిక్ వైజ్ చూసుకున్నా అయిపోతుంది 16th పాయింట్ ఏసీ డోకా 16th point AC డోకా
16th పాయింట్ ఇట్లా ఒక్క నిమిషం. 16th పాయింట్ ఏసీ డోకా. ఏసీ డోకా. ఏసీ డోకా. 17th పాయింట్. 17th పాయింట్ వచ్చేటప్పటికి మొత్తం కవర్ అయిపోయింది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాకెట్ లో వెరీ వెరీ అని పెట్టు. 17th పాయింట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని బ్రాకెట్ లో. కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. 1-2 క్లాసులో వీడియో ఇస్తాను నేను, చూసుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వివి అని పెడితే చాలు. వెరీ వెరీ అవసరం. సరే రాస్తారు కదా, ఓకే. నెక్స్ట్ 18th పాయింట్. 18th పాయింట్ మనకి ఒకటి ఉంది, టాపిక్ పేరు వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అంటే. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మొత్తం 20 ఇస్తాను. ఈ 20 చదువుకుంటే జాబ్ కన్ఫర్మ్. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ ఇది వీడియోలు ఇస్తాను మీకు. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ పాయింట్ డేటా మైగ్రేషన్ వచ్చేటప్పటికి LSMW 19th పాయింట్. LSMW 19th పాయింట్. LSMW అని పెట్టాలి. LSMW and cutover activities. CUT cutover. CUT part కాదు. CUT cut over activities. ఓకే. 20వ పాయింట్ బిజినెస్ పార్ట్నర్ LSMW. 20వ పాయింట్ మనకి 19 దగ్గర అన్ని సరిగ్గా చేయాలి. 20వ పాయింట్ డన్నింగ్ అని పెట్టు. డన్నింగ్ చాలు. డన్నింగ్ అంతే. ఓకే. కంట్రోలింగ్ లో ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో ఆల్ క్లాసెస్. కంట్రోలింగ్ లో ఏమైతే చెప్తున్నానో 21వ పాయింట్ కంట్రోలింగ్ ఆల్ క్లాసెస్ బై చాన్ ఎస్కే. దట్స్ ఇట్. ఎన్నైతే క్లాసులు చెప్తానో అవే కానీ అవి చూసుకోండి సార్. కంట్రోలింగ్ ఆల్ క్లాసెస్ బై చాను ఎస్కే. ఆ 22 15+ ఎర్రర్స్ ఇన్ యువర్ హ్యాండ్ అని పెట్టండి. 15 ఎర్రర్స్ మీ చేతిలో ఉండాలి. ఇక లిస్ట్ ఎన్ని ఇస్తాను, ఎర్రర్స్ లిస్ట్ ఇస్తాను. 22 15+ ఎర్రర్స్ ఇన్ హ్యాండ్. మీ చేతిలో 15 ఎర్రర్స్ ఉండాలి. రియల్ టైమ్ ఎర్రర్స్, పిల్ల ఎర్రర్స్ కాదు, రియల్ టైమ్ ఎర్రర్స్. 22 15+ ఎర్రర్స్ ఇన్ యువర్ హ్యాండ్. మీ చేతుల్లో 15+ ఎర్రర్స్ ఉండాలి. ఇది మీరు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న ఇయే అడుగుతారు. ఇంతకుమించి సీన్ లేదు. ఇంతకుమించి సీన్ అయితే నాకు రండి. 15+ ఎర్రర్స్ ఇన్ యువర్ హ్యాండ్. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న ఇంతకుమించి సీన్ లేదు. 15+ ఎర్రర్స్ అని పెట్టు. 23 15+ ఎర్రర్స్ ఇన్ యువర్ హ్యాండ్ అయిపోయింది కదా. 23 మనకి ఎర్రర్స్ లిస్ట్ వచ్చేస్తుంది. MEC అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఎవరు చెప్తారు? టప్ మనీ. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఒక మంత్ ఎండ్ యాక్టివిటీ. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ 1 month యాక్టివిటీ. ఫారెన్ కరెన్సీ అప్డేషన్ 1 month ఎండ్ యాక్టివిటీ. రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్ 1 month ఎండ్ యాక్టివిటీ. అప్రూవల్ పోస్టింగ్ 1 month యాక్టివిటీ. ఇక్కడే వచ్చేస్తుంది కదా. ఇయర్ ఎండ్ అంటే ఏంటి? అసెట్ ఫిజికల్ ఇయర్ క్లోజ్ చేయటం, అసెట్ ఫిజికల్ ఇయర్ ని ఓపెన్ చేయటం, అండ్ అసెట్ బ్యాలెన్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేయటం, అండ్ నెంబర్ రేంజెస్ ని ఎక్స్టెన్షన్ చేయటం,
ఎవ్రీ ఇయర్ నెంబర్ రేంజ్ ఎక్సెస్ చేస్తావు కదా. అండ్ పీరియడ్స్ని ఓపెన్ చేయడం మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ యాక్టివిటీ. ఓకే. అండ్ జిఎల్ బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం ఇవే కదా. సో 24వ పాయింట్ మీకు లిస్ట్ ఇచ్చాను, డాక్యుమెంట్ ఇస్తాను. ఆ డాక్యుమెంట్లో ఉంటాయి ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఉంటాయి అన్నీ మీకు ఇచ్చిన ఇంటర్మీడియట్లో. ఓకే. 24వ పాయింట్ రాయి. 24వ పాయింట్ బిజినెస్ ప్రాసెస్ అని పెట్టు. బిజినెస్ ప్రాసెస్ మీరు పెట్టే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ మీరు పెట్టే బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ సంబంధించి బిజినెస్ ప్రాసెస్ చదువుకొని వెళ్ళాలి. ఓకే. అండ్ రెజ్యూమే బ్రాకెట్లో రెజ్యూమే పాయింట్స్ బిజినెస్ ప్రాసెస్ అండ్ రెజ్యూమే పాయింట్స్ అండన్ పెట్టు అండ్ రెజ్యూమే పాయింట్స్. రెజ్యూమేలో ఏమైతే రోల్స్ రెజ్యూమే రోల్స్ అని పెట్టు. రెజ్యూమే రోల్స్ చదువుకోకుండా వెళ్తే జాబ్ రాదు. రోల్స్ ROLES రోల్స్. అండ్ 25వ పాయింట్ ECC వర్సెస్ S/4HANA. అదే ఒక్క నిమిషం. SAP మెథడాలజీ వర్సెస్ యాక్టివేట్ మెథడాలజీ అని పెట్టు. SAP మెథడాలజీ వర్సెస్ యాక్టివేట్ మెథడాలజీ బ్రాకెట్లో SAP మెథడాలజీ అండ్ యాక్టివేట్ మెథడాలజీ అని రాయి చాలు. ఈ 25 చదువుకున్న వాళ్ళకి జాబ్ ఏంటి లేదు అనుకుంటే జాబ్ రాదండి. అంతే ఇంతకుముందు చెప్పేస్తున్నాను. ఇవి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసుకుంటారని మీ ఇష్టం. ఇంకా సార్ ఇది ఈ పాయింట్స్ అన్ని ఎక్స్పీరియన్స్ సార్. ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. ఫ్రెషర్స్ అయితే GL AP AR అసెట్ అకౌంటింగ్. ఓకేనా. ఆ 4 ఏరియాస్ ప్లస్ TDS GST. ఓకే. TDS GST ఈ ఏరియా చదువుకోండి. డేటా మైగ్రేషన్ చదువుకోండి చాలు. LSN చదువు ఇంకేముంటుంది. ఫ్రెషర్స్ అయితే చాలు. ఓకే. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ 4 ఏళ్ళు పెట్టుకున్నా 20 ఏళ్ళు పెట్టుకున్నా ఇందులో నుంచే మొత్తం కంట్రోల్ A అని కొట్టి డిలీట్ కొట్టబాకమ్మా. ఎంత రాసాం దాన్ని చాట్లో పడేసాయి. కంట్రోల్ A అని కొట్టి సేవ్ చేసి చాట్లో పడేసాయి. కంట్రోల్ A కంట్రోల్ C అండ్ చాట్లో కంట్రోల్ V పేస్ట్ చేయి. చాట్లో పేస్ట్ చేయి. ఇవి చదువుకోండి. జాబ్ మీ చేతిలో. బ్రాకెట్లో అక్కడ పేస్ట్ చేయి. స్కైప్లోకి వెళ్ళి పేస్ట్ చేయి. స్కైప్ అంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా? చాట్లోకి వెళ్ళు. పేస్ట్ చేసి అక్కడ జాబ్ మీ చేతిలో. చదువుకుంటే జాబ్ మీ చేతిలో. మీ ఇష్టం. పేస్ట్. వెరీ గుడ్. చాలు. మనకి ఇలా చేస్తే చాలు. నెక్స్ట్ క్లాస్ రెడీగా ఉంది. మనకి నెక్స్ట్ క్లాస్ ఇది కాదు కదా. ఇంకా 2 క్లాసులు అది వాళ్ళు చూసుకుంటారు. ఎవరున్నారు? ఉన్నారా? సన్ముఖ్ ఉన్నాడా? ఉన్నారు సార్. సన్ముఖ్ నెక్స్ట్ క్లాస్ రెడీగా ఉండమను. అండ్ ఎండ్ యూజర్ క్లాస్ కూడా రెడీగా ఉండదు. ఓకే రైట్. థ్యాంక్ యూ.